హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు మనం సామర్లకోటకి బయలుదేరుతున్నాము. గెనాలు వేసేదానికి నిన్న రాత్రే బైక్ని మరియు ట్రాక్టర్ని లారీలోకి లోడ్ చేసి పెట్టాము. మనమైతే ఇప్పుడు మార్కెట్లోకి లేటెస్ట్గా వచ్చిన డ్యూయల్ సిలిండర్ గెనాలు వేసే యంత్రాన్ని అయితే తీసుకుంటున్నాము. మన దగ్గర ఉన్న పాత యంత్రాన్ని పోయిన సీజన్లోనే అమ్మేశాము. మనం తీసుకోబోయే గట్లు వేసే యంత్రం కంపెనీ యొక్క గోడౌన్ వచ్చేసి విజయవాడకి దగ్గరలో ఉంది. మనమైతే అక్కడికి వెళ్ళి ఆ యంత్రాన్ని తీసుకోవాలి. తర్వాత మన ట్రాక్టర్కి ఫుల్ సర్వీస్ అయితే చేయించాము. బిల్లు వచ్చేసి మొత్తం 18,632 రూపాయలు అయితే అయ్యింది. మేము ఈ ట్రాక్టర్ని ఎక్కువగా గెనాలు వేసే యంత్రానికి ఉపయోగిస్తుంటాము. గెనాలు వేసే యంత్రం వాడితే ఆ యంత్రం యొక్క లోడ్ అనేది ఎక్కువగా ట్రాక్టర్కి కుడివైపే పడుతుంది. అదీకాక ఈ ట్రాక్టర్కి ఉన్న రేర్ యాక్సిల్ అనేది గ్రీజింగ్ సిస్టమ్తో ఉంది. మాకైతే ఇప్పటి వరకు రేర్ యాక్సిల్కి వచ్చే రైట్ సైడ్ బేరింగ్స్ అనేవి 2 సార్లు అయితే పోయాయి. ఆ బేరింగ్స్ని మరియు సీల్స్ని మార్చాలంటే మాకు ఖర్చు బాగా ఎక్కువయ్యేది. మొన్న రెండోసారి బేరింగ్స్ పోయినప్పుడు మేము రియర్ యాక్సిల్కి రైట్ సైడ్లో ఒక ఆల్టరేషన్ అయితే చేయించాము. గ్రీజింగ్ సిస్టమ్ తీసేసి పూర్తిగా ఆయిల్ సిస్టమ్కి అయితే మార్చేసాము. మాకైతే గేర్ ఆయిల్ ఒక 4 లీటర్లు ఎక్స్ట్రా అయితే పడింది. అయినప్పటికీ మాకైతే ఖర్చు అయితే తగ్గిందండి. ఇప్పుడు దీని మీద ఒక పూర్తి వీడియోని అయితే సపరేట్గా చేస్తాను. మనం ఇప్పుడు బయలుదేరే ముందు లారీకి చెక్ చేయాల్సినవన్నీ చెక్ చేసాము. కూలెంట్ని అయితే రీఫిల్ చేయాల్సి వచ్చింది. ఇంకైతే స్టార్ట్ అవుదాం మనం ఇప్పుడు. మా తమ్ముడు ఇక్కడ ఒక ఫ్యాన్ని సెట్ చేశాడు. ఇది చాంగ్ఫా CF 866 ఏసీ క్యాబిన్ హార్వెస్టర్ యొక్క ఏసీ అవుట్డోర్ యూనిట్లో వచ్చే ఒక ఫ్యాను. మొత్తం 2 వస్తాయి. మొన్న ఒక ట్రిప్ వేస్తే మార్చాము. ఇప్పుడు టైం వచ్చి ఉదయం 7-7:30 అయితే అవుతుంది. మా ఇంటి దగ్గర నుండి సామర్లకోటకి 502 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు లారీలో మా నాన్న, మా తమ్ముడు మరియు నేనైతే ఉన్నాను. మనం ఇప్పుడు నెల్లూరు టు కావలి మధ్యలో ఉన్న GMR హార్వెస్టర్ కంపెనీకి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ మన లారీకి గ్రీజింగ్ చేయిస్తున్నాము. మనం బయటికి వెళ్ళే ప్రతిసారి లారీకి గ్రీజ్ అయితే ఇక్కడే కొట్టిస్తాము. వీళ్ళు 150 రూపాయలు తీసుకొని లారీకి అయితే గ్రీజ్ కొట్టేస్తారు. వీళ్ళు గ్రీజ్ని ఎయిర్ ప్రెషర్ ద్వారా పెడతారు. ఇంతకుముందు వీడియోస్లో కొందరు GMR హార్వెస్టర్ కంపెనీ అడ్రస్ ఎక్కడో అని కామెంట్స్ చేశారు. నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. నెల్లూరు టు కావలి హైవేలో BMR కంపెనీకి ఆపోజిట్లో మనకైతే ఈ విధంగా కనిపిస్తుందండి. మేము ఇప్పుడు GMR కంపెనీ దగ్గరికే వెళ్తున్నాము. రూట్ అయితే ఒకసారి మీరు చూడండి. ఫ్రెండ్స్, ఇదేను GMR హార్వెస్టర్ కంపెనీ. మాకు ఇక్కడ ఒక పని అయితే ఉంది. ఆ పని చూసుకొని బయలుదేరుతాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కావలికి దగ్గరలో ఉన్న RSR ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది ఇక్కడే. కానీ ఇప్పుడు మెకానికల్ బ్రాంచ్ అయితే లేదు, ఆటోమొబైల్ బ్రాంచ్ ఉంది.
ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం 5:52 అయితే అయ్యింది. మనం ఇప్పుడు విజయవాడ దగ్గర ఉన్న కృష్ణా నదిని దాటుతున్నాము. ఫ్రెండ్స్, ఈ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. లొకేషన్ అయితే సూపర్. అసలుకి ఇక్కడ ప్రజెంట్ మనం అంబాపురంలో ఉన్నాము. అంబాపురం నుండి జీ కొండూరుకి వెళ్తున్నాము. జీ కొండూరులో యారో కంపెనీ యొక్క గోడౌన్ అయితే ఉంది. మనం ఇప్పుడు గోడౌన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేనండి మన కొత్త గట్లు వేసే యంత్రం. ఈ యంత్రాన్ని తయారు చేసింది వచ్చి యారో ఫార్మ్స్ కంపెనీ వారు. ఈ యంత్రంతో మనం ఎత్తైన గట్లని కూడా చెక్కొచ్చు. ఈ యంత్రానికి మొత్తం హెవీ గేర్ బాక్సుల్ని ఇచ్చున్నారు. ఇంకా దీని బరువు వచ్చేసి 300 కిలోలుగా ఉంది. ఈ మెషిన్కి మొత్తం 3 గేర్ బాక్సులు అయితే ఉన్నాయి. ఒక్కో గేర్ బాక్స్లో పట్టే ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 1.5 లీటరు. ఫ్రెండ్స్, మన ట్రాక్టర్కి డిస్ట్రిబ్యూటర్ని అయితే ఇక్కడ బిగించలేదు. ఇంకా రేపు సామర్లకోటకి వెళ్ళాక మనమే బిగించుకోవాలి. ఇంకా అయితే ఈ ట్రాక్టర్ని లారీలోకి లోడ్ చేసేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 9:45 అయితే అయ్యింది. ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సామర్లకోటకి వెళ్ళాక డిస్ట్రిబ్యూటర్ ఫిట్టింగ్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.